మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని ఓ సినిమాలో డైలాగ్. కానీ ఇక్కడ మట్టే కదా అని వదిలేస్తే ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో చిల్లు పడ్డట్టే. అక్కడ మట్టిని ముట్టుకుంటే కాసుల వర్షం కురిపిస్తుంది. బరిగీసి బుల్డోజర్లతో భూమిని తవ్వి బకెట్లతో మట్టిని ఎత్తిపోసుకున్నారు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్నట్టు ఆ మట్టిని అమ్ముకున్నోడికి కోట్లకు పడగలెత్తితే కొనుక్కున్నోడికి సిరిల పంట పండిస్తోంది. రూల్స్ గిల్స్ జాంతానై మేము చూపించిందే చలాను రాసిందే రికార్డు అన్నట్టు 2 రకాల రికార్డులతో అధికారులు కన్నుగప్పి మట్టిని బట్టీలకు అమ్ముకుంటున్నారు. జేసీబీలు భారీ యంత్రాలతో భూమిని తవ్వి పట్టపగలు మట్టిని మాయం చేస్తున్న మాఫియాపై V3 న్యూస్ స్పెషల్ ఫోకస్. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అల్లూరు గ్రామ శివారు చెరువులో 2000 మెట్రిక్ టన్నుల మట్టిని తీసేందుకు రాఘవపూర్కు చెందిన ఓ బ్రిక్స్ కంపెనీ పర్మిషన్ తీసుకుంది. 15 రోజుల్లో పని పూర్తి చేయాల్సి ఉండగా చెల్లని తో నెలల తరబడి మట్టిని మింగేస్తున్నారు. పరిమితికి మించి వందల కొద్ది లారీలు ట్రాక్టర్లతో మట్టిని తరలించుకుపోతున్నారు. అడిగేవారు లేక ఆజమాయిషి కరువై ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఏదేచ్ఛగా మట్టిని ఇటుక బట్టీల్లో మసి చేస్తున్నారు. దొంగ చెలాన్లతో దర్జాగా దందా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పర్యావరణం పాడైనా పర్వాలేదు, భూసారం తగ్గి భూమి బొందలగడ్డగా మారినా బేఫికర్ అన్నట్టు మట్టి మాఫియా రెచ్చిపోతుంది. మట్టిని తరలించేందుకు ట్రాక్టర్లు లారీలు రాకపోకలతో ఊరు దుమ్ము కొట్టుకుపోతున్నా పట్టించుకోకుండా కాసుల కకృతితో కాంట్రాక్ట్ మట్టి అక్రమ రవాణా చేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. అక్రమ మట్టిని రవాణా చేస్తూ గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు రామగుండం తహసీల్దార్ కుమారస్వామి అల్లూరు చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ యంత్రాలు, వందలాది ట్రాక్టర్లు, లారీలతో మట్టిని తరలిస్తూ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. మట్టి మాఫియాకు పాల్పడుతున్న సదరు బ్రిక్స్ కంపెనీలపై పోలీస్ కేసు నమోదు చేయాలని ఎంఆర్ఓ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి కోట్లు కొల్లగొడుతున్న బ్రిక్స్ కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. స్పాట్లో ఉన్న భారీ యంత్రాలు, లారీలను సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. చట్టం పరిధిలో అందరు సమానమేనని, గీత దాటితే వేటు తప్పదని ఎంఆర్ఓ హెచ్చరించారు. రూల్స్ దాటిన మట్టి మాఫియాపై కఠిన చర్యలు తప్పవని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఇది పర్మిషన్ లేనది అయితే ఈరోజు అల్లూరు చెరువులో ఈ మల్లికార్జున స్వామి బ్రిక్స్ MSB బ్రిక్స్ వారు ఒక 2000 మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్ని తో ఇక్కడ శాండ్ గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు. కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా, రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు, అది డైలీ కన్సల్ట్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీ కానీ లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా రూల్స్. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అల్లూరు గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు ఏవైతే ఉందో KGF సినిమాను తరలించే విధంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార పార్టీ మంత్రి అండదండలతోటి యథేచ్ఛగా 2000 టన్నుల మట్టి తీయాల్సిన ఉన్నప్పటికీ అక్రమంగా 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తీయాల్సినటువంటి ఈ అక్రమ మట్టి తవ్వకాలు ఏదైతే ఉందో అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా వందలాది లారీలు ఒకే నెంబర్ ప్లేట్లు మార్చుతూ ఈ విధంగా అక్రమ మట్టిని
కొన్ని కోట్లాది రూపాయలు అర్చించే విధంగా ఏదైతే దుర్మార్గమైన చర్య ఉందో ఈ చర్యను అధికార పార్టీ నాయకులే కాకుండా కలెక్టరు అధికారులు కూడా ఈ వ్యవహారం వెనుక అధికారులు కూడా ఉన్నారు. దీన్ని వెంటనే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఏదైతే అక్రమ మట్టి తవ్వకాలను నిరోధించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో దీన్ని తీవ్రంగా ఎదుర్కొంటాము. గతంలో జరిగినటువంటి అక్రమ మట్టి తవ్వకాలను ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి నిరోధించడం జరిగింది. అదేవిధంగా ఈ అల్లూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే ఆపి అధికారులు